శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా! ఈ 2, 3 రోజుల నుంచి కూడా మాధురి రాథోడ్ గారు, ఈశ్వర్ సాయి గారు గురించినది ఒకటి బయటకొచ్చింది వీడియో. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మనం చూసిన దాన్ని బట్టి అక్కడ వాళ్ళ ఆవిడ భర్తకి వేరే అక్రమ సంబంధం ఉందని తెలుసుకొని అక్కడికెళ్ళి చూసి ఈ అమ్మాయే అని చెప్పి తెలుసుకొని, అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ చాలాసార్లు ఈ అమ్మాయితో ఆ భార్యతోటి పతి పత్ని ఎవరు ఓలో ఆ ఓ భార్యతోటి చాలా అక్క అక్క అనుకుంటూ చనువుగా ఉండి నా వెనకాలే గోతులు తీసింది అనే ఒక బాధ. అలాగే భర్త ఇంకెవరు దొరకలేదా నీకు? మీరు కొన్ని క్వశ్చన్లు గమనించాలి అక్కడ. వీడియో తీస్తున్న అమ్మాయి కావచ్చు, లేకపోతే ఈవిడ కావచ్చు, ఫస్ట్ అన్నమాట ఎయిడ్స్ వస్తుంది రా దీంతో పడుకుంటే, ఎంతమందితో తిరిగిందో తెలుసా నీకు ఇది అనేది వాళ్ళ. అంటే ఇక్కడ ఏమిటి, భర్త బయటకు వెళ్ళినప్పుడు ఎవరెవరితోనూ తిరిగేసి, ఈవిడని కాదు ఎవరితోనే తిరిగి ఉండొచ్చు, అవన్నీ తీసుకొచ్చి ఈవిడికి అంటిస్తే, ఆయన అంటించుకొని ఆ సుఖ వ్యాధులన్నీ ఈవిడ తర్వాత అంటుకుంటే కదా ఈవిడికి. ఈవిడ ఏం పాపం చేసింది? తప్పులేదు అడగడంలో. నువ్వు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అందరూ పవిత్రులు ఉంటారు, లేకపోతే అట్లా ఎక్స్పెక్ట్ చేయగల. ఎవరి ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళకు ఉంటే, ఎవరి స్కోర్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఆవిడ అన్న దాంట్లో న్యాయం ఉంది, బాధ ఉంది, ఆవేశం ఉంది. అయితే చాలామంది ఇది ఎలా అంటే, లేదు అలా చేసుకుంటే ఎట్లా, నీ మొగుడిని నలుగురికి చూపించి అవమానించుకుంటే ఎట్లా, రేపు ఆయన కెరీర్ ఏంటి, పాపం ఆ అమ్మాయి కెరీర్ ఏంటి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకడెవడో దొంగ ఉన్నాడు, వాడు దొంగతనం చేసుకున్నాడు, వాడు దొంగతనం చేసి దొరికిపోయాడు, వాడిని ఇప్పుడు పాపం పట్టుకొని ప్రజలందరికీ చూపిస్తే వాడి కెరీర్ ఏమైపోతుంది? వాడు ఎవడో పాపం మర్డర్ చేశాడు, వాడిని పట్టుకొని వాడిని చూపిస్తే, జనాలందరికీ చూపిస్తే పాపం వాడు రేపు ఎలా తలెత్తుకొని బతుకుతాడు? తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు ప్రశ్నించు, తప్పులేదు. నీకు నీ ఆయన మీద హక్కు ఉంది, ఆవిడ మీద హక్కు లేదు, ఇలాంటి మాటని చెప్తున్నారు కదా. వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఎక్కడో అన్నం నుంచి రాలా, ఈవిడిని అక్క అక్క అని తిరుగుతూ వీడితో నాతో ఎన్నిసార్లు మాట్లాడుతూ నా వెనకాల గోతులు తీస్తున్నప్పుడు ఆవిడకి హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి, ఆయనకి పెళ్ళి చిన్న పిల్లవాడు అన్నాడు. ఒక సంసారంలోకి, అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబాన్ని నాశనం చేసేలాగా ప్రవర్తించటాన్ని ఎందుకు మరి ఎందుకు మాధురి రాథోడ్కి అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు సార్? అంటే మొక్కలోనే తుంచేయడం అనేది చాలా మంచి పని. ఇప్పుడు అది పెరిగి చెట్టు అయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో అది స్టార్టింగ్ స్టేజ్లో ఉందేమో కాబట్టి ఈవిడే బయటపడలేదు. చాలామంది ఓపెన్గానే ఇంకొకరితో సహజీవనం చేస్తున్నారు కదా. రాజుగారు కానీ ఎవరన్నా సరే, పెళ్ళయింది, డైవర్స్ ఇవ్వను, అయినా సరే నేను వేరే వాళ్ళతో ఉంటాను ఏమన్నా అంటే సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చేసుకుంటాం? ఆవిడ కూడా అంతే, పెళ్ళయింది, డైవర్స్ ఇవ్వను, వేరే ఆయనతో ఉంటాను, సహజీవనం చేస్తున్నాను. అవును, నీకు కావాలంటే డైవర్స్ ఇచ్చుకో, నువ్వే ఇచ్చుకో, కావాలంటే నేను ఉంటాను. ఏం చేసుకుంటావు? ఏమీ చేసుకోలేవు కదా. చట్ట ప్రకారం కొన్ని నేరాలు కావు, అలా అని సొసైటీలో తప్పులు కాకుండా పో. ఇక్కడ ఈవిడ చేసిన పని ఏదైతే ఉందో అది, ఒకవేళ విడాకులు తీసుకుందాం అనుకుంటే పర్ఫెక్ట్. ఎందుకంటే విడాకులు తీసుకోవాలనుకున్న భార్య అయినా భర్త అయినా అవతల వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని కనుక కోర్టులో ప్రూవ్ చేస్తే చాలా తొందరగా విడాకులు వచ్చేస్తాయి. సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి చెప్పులాగా తీసుకోగలరు. ఆ కోణంలో అది పనికొస్తుంది. ఇక తర్వాత ఆవిడ్ని ఎందుకు కొట్టావు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. ఆవిడ భర్తని కొట్టింది, ఆవిడ్ని కొట్టింది, భర్తని తిట్టింది, ఆవిడ్ని తిట్టింది. కాకపోతే భర్త కదా అని చెప్పి ఆయన తక్కువ చేసావు, వాడిని కూడా తిట్టు. చాలామంది ఈవిడికి పక్షం తీసేసుకొని ఆవిడది తప్పే, కానీ ఆవిడ కొట్టడం తప్పు, ఆవిడ నచ్చేయడం తప్పు. అంటే ఇప్పుడు అదే పొజిషన్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి అనేవాళ్ళు మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మీ ఆయన్ని ఇంకొక ఆవిడ అట్లా కొంగును ముడేసుకొని పోతే సరే, మీ ఆయన్ని మీరు కొట్టుకుంటారేమో, బట్ ఆ అమ్మాయి ఎవరో మీకు అన్నోన్ అయితే పర్లా, ఆ అమ్మాయి మీకు నోన్ అయ్యి మీ ఇంట్లోనే తిరుగుతూ మీ కాపురాలకి, అంటే మీకు ఏ రకమైన డౌట్ రాకుండా మీతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉంటూ ఇలా చేస్తే
అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆవిడ దీంట్లో ఉండట్లా. ఇక్కడ ఏమవుతుందంటే జనాలకి ఆవిడని చూస్తే కొంచెం పాపం అనిపిస్తుంది. ఆవిడేమో అందంగా ఉండే, వీళ్ళ భార్య ఏమో అంత అందంగా లేదు పాపం. అందుకని ఈవిడేమో రెచ్చిపోయి గట్టిగా అరుస్తుంది. అది ఆవిడ ఆవేశం. ఆవిడేమో పాపం పడుతుంది తిడుతుంటే. అందుకని మనిషికి తెలియకుండా ఒక ఇన్స్టింక్ట్ ఏంటంటే జాలి ఆవిడ మీద వస్తుంది. ఇంకోటి ఏంటంటే మగాడు వాడు దిట్టంగా ఇట్లా ఉన్నాడు, కండలు వేసుకుని, వాడిని కొట్టినా ఏడవడు, వాడి మీద ఎవరికి జాలి రాదు, వాడిని తిడుతూనే ఉంటారు. వాడి కెరీర్ పోయినా పర్లేదు, ఈవిడ మీదే జాలి ఉంటుంది అందరికి. నేను అనేది ఆయన మీద పడద్దు, ఈవిడ మీద జాలి పడద్దు. తప్పు చేసిన వాళ్ళు అనుభవిస్తారు. అండ్ ఆవిడ ఏం చేయాలో మీరు ఎట్లా చెప్తారు? అన్యాయం జరిగింది నీకు కాదు, నీకు కాదు, నీకు కాదు, వాళ్ళ భార్యకి అన్యాయం జరిగింది. ఆవిడ తీసుకుంటుంది డిసిషన్, ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టకూడదు. అవును, ఇద్దరిని తిట్టాలి, ఇద్దరిని కొట్టాలి, కానీ భర్తను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఆవిడ జీవితం కదా. ఆయన ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుక్కి తండ్రి కావాలి కదా. నాకు నువ్వు ఎంత చీతు అనుకున్నా కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఒక తండ్రి కావాలి కదా రేపు. సో ఇప్పుడు ఆవిడ ఏమన్నా ఉరి తీసేసింది ఏమిండే లేదు కదా. ఆ విషయంలో 4 కొట్టింది, తిట్టింది, అయిపోయి ఆ భర్తను కూడా లోపలికి ఇంటికి తీసుకెళ్ళి 4 పీకుతుందేమో, ఎవరికి తెలుసు, ఇంకా దారుణం కొడుతుందేమో. సో ఎవరైతే ఆయన మీద అయినా సరే ఆవిడ మీద అయినా సరే జాలి చూపిస్తున్నారో దయచేసి మీరు చూడాల్సింది ఏంటంటే ఆవిడ ఆవేశం వెనక ఉన్న ఆవేదన. భార్య ఎంత బాధపడింది, ఎంత బాధపడితే అంత దారుణంగా చేస్తుంది. నీ మొగుడిని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోమ్మా, నీ మొగుడిని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోమ్మా అంటే ఏం చేయాలి? మొగుడిని కట్టేసి రూమ్లో పెట్టుకుని తాళం వేసుకుని కూర్చోబెట్టుకోవాలా? వాడు బయటికి పోతాడు, తిరుగుతాడు, వాడి ప్రొఫెషనే అది, డ్యాన్సులు చేయాలి, పాటలు పాడాలి. అప్పుడు ఏమన్నా ఇటువంటి ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు. లేదు నువ్వు లోపల కట్టేసావు అంటే నువ్వు పోషిస్తావు కూర్చొని, పెళ్ళం పోషించదు కదా, ఆవిడకి అవకాశం లేదు కదా. ఖచ్చితంగా భర్త పోవాలి, సంపాదించాలి. ఆ సంపాదించే క్రమంలో ఎటువంటి అడిగితే ప్రశ్నిస్తుంది. నీ మొగుడు నువ్వు చూసుకోమా, నీ మొగుడు నువ్వు చూసుకోవాలంటే ఏం చూసుకుంటుంది? ప్రతి సెకండ్ వచ్చి బైనాక్యులర్స్ పెట్టుకుని చూసుకుంటుందా? అయితే ప్రశ్నిస్తుంది. అవును, మంచోడే అనే కోణంలో వదిలేస్తుంది బయటికి. ఆయన ఇలా దారి తప్పితే ఆవిడ ఒక మాట అంది, ఆ మొగుడికి ఇటువంటివి ఏమీ లేవు, 7 ఏళ్లలో ఇదే ఏదో మందు పెట్టింది, ఆ టైప్లో మాట్లాడింది. నేను ఒకటి అడుగుతాను, అందరూ కూడా ఆలోచించుకోండి. ఒక అమ్మాయికి, అందమైన అమ్మాయికి అబ్బాయిని పడేయడం ఈజీయా? ఒక అబ్బాయికి నల్లగా ఒళ్ళంతా చెంపానీలా చుట్టేసుకొని అలా ఉన్నవాడికి ఒక అందమైన అమ్మాయిని పడేయడం ఈజీయా? అమ్మాయికే ఈజీ కదా. ఒకవేళ అబ్బాయి అమ్మాయిని పడేశాడు అనుకుందాం, ఏ రకంగా పడేసి ఉంటాడు చెప్పు? డబ్బు కదా. అంటే ఈ అమ్మాయి అతని మీద ఆశపడట్లా. ఒకవేళ డబ్బు, తన లైఫ్ బాగుంటుంది అనే కోణంలో అతని మీద ఆశపడినా కూడా అది తప్పే కదా. డబ్బు కోసం ఉండడం అనేది ఒక రకమైతే, అది కూడా పెళ్ళైన వాడు, ఆయన డబ్బు ఎవరికి చెందాలి? ఆయన భార్యకి, ఆయన పిల్లలకి చెందాలి. మరి దాని మీద నీకు ఆశపడి అతను లాగేసుకుంటే అది తప్పు కదా. సో ఇక ఈయన ఆవిడ మీద ఆశపడడంలో పెద్ద వింతే లేదు, ఆవిడ అందంగా ఉంది. సో అక్కడ ఇంకొక కోణం కూడా ఏంటంటే వాళ్ళ భార్య కూడా ఆమె అంత అందంగా లేదు. అదేదో సామెత ఉంది, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూడలేరు అన్నట్టుగా. కొన్నిసార్లు ఇంట్లో భార్య ఉంటుంది కానీ హీరోయిన్ చాలా అందంగా కనబడుతుంది. జరుగుతాయి. జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది భార్య, ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకు? మీరు రాజశేఖర్ జీవిత గారి ఇంటర్వ్యూలు ఎప్పుడన్నా చెప్తారు ఆయన, ఇంకొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతాయండి. ఇప్పుడు కొంచెం క్లోజ్గా డాన్సులు చేసేటప్పుడు, సీన్స్ చేసేటప్పుడు ముద్దు సీన్లు చేయాల్సి వస్తుంది, ఇటువంటి చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు ఇద్దరికి తెలియకుండానే ఒక ఆకర్షణ పుడుతుంది. తర్వాత అవి ఏమి రీజన్స్ చూసుకోదు, తర్వాత అది కొంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత స్పృహలోకి వస్తాం ఆ మత్తు తెలిపోయిన తర్వాత, అంతవరకు ఓకే. కానీ కంప్లీట్గా ఆవిడ మత్తులో మునిగిపోయి సంపాదించిందంతా అక్కడే పెట్టేసి పెళ్ళాన్ని దూరం చేసేసుకుంటే ఏమవుతుంది? ఇల్లు నాశనం అయిపోతుంది. అప్పుడు పెళ్ళడానికి అది జరగకుండా ముందుగా. సరే, ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత గతంలో కూడా ఒక స్టార్ కొరియోగ్రాఫర్, ఆమె అతని అసిస్టెంట్ ఇట్లనే జరిగింది, జానీ మాస్టర్. ఏంటి సార్? సేమ్ అదే డాన్సులు
వీళ్ళిద్దరూ అదే డాన్స్ లో కలిసారు. అతనికి వీళ్ళిద్దరు కూడా భార్య dance లో పిల్లలు కలిసారు. ఉన్నారు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. ఈవిడికి అసలు వీళ్ళు ఏ వీళ్ళకి- కోణంలో ఆలోచించి సో ఇట్లా చేస్తున్నారు? ఎప్పుడైనా ఏం అదంటే జరుగుతుంది మనం అసలు? తెలుసుకోవాల్సింది ఏంటంటే దొరికిపోయిన తర్వాత వీడు తప్పు వీడే నన్ను చేశాడు అని చెప్పి అమ్మాయి చెప్తే సగం మంది నమ్మేస్తారు. ఉమ్. అలాగే ఇప్పుడు ఆయన భార్య చెప్తుంది లేదు మా ఆయన మంచోడు దీంది తప్పు అని చెప్పి చెప్తారు. ఇద్దరిది తప్పు అని అంటే ఆ సిచ్యువేషన్లో ఇద్దరికి ఆకర్షణలు పుడతాయి. క్లోజ్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా పట్టేసుకొని ఇట్లా నడువులు పట్టుకొని మీద ఎక్కించుకొని ఆ స్టెప్పులు చూస్తే కొన్నిసార్లు అరే వీళ్ళు మామూలుగా ఎలా ఉండగలరని చెప్పి అనిపిస్తుంది. ఎవరికైనా ఆ దాంట్లో సహజం ఫీలింగ్స్ రావడం అనేది. విచక్షణ ఉన్నవాడు కంట్రోల్ చేసుకుంటాడు. కానీ అసలు ఇంకోటి చెప్పాలి, అటువంటి ఎందుకు పెట్టడం, అంత దారుణమైన స్టెప్పులు ఎందుకు పెట్టడం, మీద పడిపోయి ఎందుకు పెట్టడం, అవి తీసేయండి ఫస్ట్. ఎవరికి ఏం మెసేజ్ ఇస్తాయి, దానివల్ల ఉపయోగం ఏముంది? జనాలను ఏదో రకంగా వాళ్ళు రెచ్చిపోయి జనాలను రెచ్చగొట్టి వీళ్ళు ఎక్కడో ఎత్తుక్కొని పోయి వీళ్ళు ఏదో చేసి ఎందుకు అంత కర్మ? వాడికి ఏం కావాలి, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి, దానికి మంచి కథలు ఏం అవసరం లేదు, ఏదో బాగా చక్కగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మధ్య రొమాన్స్ పెడితే అదే పెద్ద కథ. వాడికి ఇంకేం లేదు, ముద్దులు పెట్టుకోండి, ఇది చేసుకోండి, ఆడి జీవితాలు నాశనం అయిపోయిన పర్ల. ఇవి మారాలి. ఎప్పుడు రొమాన్స్ సీన్ చూపించాలి అనుకున్నాం, లోపల పంపించావు, తలుపేసేసారు, ఏదో సౌండ్లు ఇచ్చారు, అయిపోయింది, బయటకు తీసుకొచ్చేసారు. ఒక సంవత్సరం తర్వాత పిల్లవాడు పుట్టాడని చూపించండి. వాళ్ళు ఎలా శోభనం చేసుకున్నారు, అలా పాల గ్లాస్ ఈయన ఎందుకు ఎవరికి కావాలి? స్టోరీ చెప్తే సరిపోతుంది, అర్థమైన వాడికి అర్థం అవుతుంది కదా. ఇవన్నీ కూడా తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించడం కోసం మన అలవాటు చేసేసారు. అవునండి డ్యాన్స్లో అలాగే జరుగుతుందంటే ఎందుకు అలాంటి డ్యాన్సులు? ఏం భరతనాట్యం లేదా, కూచిపూడి లేదా, కథక్ లేదా, అందరూ చక్కగా చేసుకోవట్లేదా నీట్గా? ఎందుకు ఇలాంటి స్టెప్పులు చేసి వైరల్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, మళ్ళీ దానికి ఫ్యాన్స్ ఎందుకు? వీళ్ళు కూడా రిపీట్ అండ్ చేసుకొని తగలెడతారు. అది సో ఫస్ట్ ఆ రకంగా డ్యాన్సులు చేయించే వాళ్ళదే తప్పు. అలాగే డ్యాన్సులు చేసినప్పుడు ఎట్టగా వస్తాయి, ఆ డ్యాన్సులు చేసేటప్పుడు వస్తాయని ఇంగితం వీళ్ళకు ఉండాలి. ఆవిడ బాయ్ ఫ్రెండ్ అయినా ఈయన భార్య అయినా ఎవరికైనా సరే అటువంటివి జరిగేటప్పుడు వస్తాయి, అది సహజం. లేదు అసలు రావు, మేము స్థితప్రజ్ఞలో అనుకుంటే అది మన పొరపాటు. ఆ వంకతింకర వరలక్ష్మి గారు చెప్పారు కదా, అట్టగే ఉంటుంది ఇక్కడ, అలాంటి వాళ్ళే పోవాలి అని చెప్పి. వరలక్ష్మి గారు దీనిపైన కూడా స్పందించారు. అయితే ఆవిడకంటే ముందు ఈ ఫోక్ డాన్సర్ జానులిరి గారు కూడా స్పందించి ఫోక్ ఇండస్ట్రీలో 10 years నుంచి నేను ఉంటున్నా, అలాంటిది ఏం లేదు, ఈ మధ్య కొత్తగా వచ్చిన ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. దానికి కౌంటర్గా వరలక్ష్మి గారు కూడా ఒక వీడియో చేస్తే ఆమెకి బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, జానులిరికి సంబంధించిన ఫ్యాన్స్ బంధువులని అంటుంది. దీనిపైన ఏంటి? ఇప్పుడు జానపదం, ఓకే, జానపదం అంటే ఏంటి? అత్తలేని కోడలు ఉత్తమరాలు, అవన్నీ కూడా జానపదాలే కదా. సో బోల్డ్ అని జానపదాలు ఉన్నాయి. ఈ జానపదాలు ఈ జానాల వేషాలు వేయాల్సిన అవసరం లేదు కదా. జానపదం అనే పేరుతోటి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? రాత్రిలో అద్దమ రాత్రిలో ముద్దులు ఎందుకు ఇవన్నీ? మేబీ నిజంగానే ఉండుండొచ్చేమో, ఉన్నా కూడా జనాలకి ఎందుకు అటువంటివన్నీ చూపించాలి? జానపదాన్ని చాలా చక్కగా కూడా తీసుకెళ్ళచ్చు. జానపదం అంటే ఊళ్ళో పుట్టిన ఇవే కదా, దాన్ని ఇలా అరాచకమైన డ్యాన్సులన్నీ చేసేసి సగం శృంగారం పెట్టేసి దాన్ని జానపదం అని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఆవిడ చెప్పిన మాట అదే, వంకటేశ్వర వరలక్ష్మి కూడా అదే చెప్పింది. ఫోక్ ఇండస్ట్రీ కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఇది. ఆవిడ ఆ మాట అడిగింది, దమ్ముంటే నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఏం చేయలేదని చెప్పి అడిగింది. ఎందుకంటే ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ ఉంది, అందరు ఎట్లాంటి వాళ్ళే అని చెప్పి. మరి ఆవిడ చెప్పిందో లేదో తెలియదు నాకు. బట్ నేను అనేది ఏ ఇండస్ట్రీకి మనం ఆపాదించాల్సిన పని లేదు, అది మనుషులకు సంబంధించిన వ్యవహారం. కానీ ఇటువంటి డ్యాన్సులు, ముద్దు సీన్లు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనుషులకి ఫీలింగ్స్ వస్తాయి. తర్వాత అది అఫైర్గా మారుతుంది. అఫైర్గా మారి దొరికిపోయినప్పుడు ఎవడికి వాడు నేను పత్తిత్తు అని చెప్పుకుంటాడు. ఈవిడేమంటుంది, లేదు వాడే నన్ను ఏదో రకంగా అది చేసాడు. ఈయనేమంటాడు, ఈమె అంటాడు. ఏముందంటాడు? అయితే జానులిరి గారు ఈ వీడియో చేసిన తర్వాత ఆ వీడియో కింద కూడా ఇక్కడ మనం ఇంకోటి చెప్తున్నా, ఆయన ఏమంటాడు ఈవిడేమంటాడు కాదు, ఇక్కడ విక్టిమ్ ఎవరు? ఈయన భార్య. అవును, ఆమె ఏమంటది అనేదే ఇంపార్టెంట్.
ఆమెకి సంపూర్ణమైన హక్కు ఉంది. వాళ్ళని తిట్టినా కొట్టినా ఆ క్షణంలో అది చూసినప్పుడు ఎవరికైనా సరే కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆవిడ నువ్వు ఇది చేయొద్దు, ఇది చేస్తే అదవుతుంది, అంత ఆలోచన ఎవరికి ఆ టైంలో. అందులో అంతటికన్నా దారుణమైన విషయం వాళ్ళిద్దరూ కలిసి చూడడమే కాకుండా పిల్లాడిని పెట్టుకున్నారు చూసావా, అలాంటప్పుడు ఇంకెంత రగిలిపోతుంది తల్లికి. వాడిని పెట్టుకొని చేసే పనులు రా ఇవని చెప్పి ఆ మంట ఉంటుంది కదా, ఎవరికి అర్థం అవుతుంది? కూర్చొని ఆవిడ మంచిది, ఆవిడ మంచిది, ఆవిడ మీకు అందంగా కనబడచ్చు, అందుకని ఆవిడకి భజన చేయక్కర్లా. ఈవిడ ఆవేశంగా కనపడచ్చు, గయ్యళ్ళ కనబడచ్చు, కానీ ఈవిడ తప్పుడుది కాదు, ఈవిడ కరెక్ట్గా చేసింది. ఎందుకంటే వాళ్ళ ఆయన కన్నా పిల్లాడిని కాపాడుకుంది. ఆ పిల్లాడి జీవితం రేపు. తండ్రి వేరే దాన్ని పట్టుకొని పోతే వీడి గత్యం కావాలి. తండ్రి ఇంటికి రాక వాడి జీవితం ఇంపార్టెంట్. వీళ్ళందరికన్నా నంబర్ 1 జీవితం ఎవడైనా సరే మనం మాట అంటే ఆ పిల్లాడి జీవితం. తప్పులేదు. అదేదో సినిమా ఉంది, సర్దుకుపోదాం రండి అని ఒక సినిమాలో సౌందర్య గారు ఉంటారు, జగపతి బాబుని ఇట్లాగే ఆశాసేని, ఆవిడ మధ్య బిగ్ బాస్ కూడా వచ్చింది. అయ్యో అక్కడ కూడా పతి పత్ని ఎవరు ఓకి జస్టిఫికేషన్. సినిమాల్లో అయినా సరే అలాంటివి చేసిన వాళ్ళు అనమాట, ఓ క్యారెక్టర్. దాంట్లో ఆశాసేని ఉంటుంది, జగపతి బాబు పెళ్ళయి కొడుకు కూడా. తర్వాత ఆయనకి ఈవిడికి లైన్ కలుస్తుంది, అది తెలుస్తుంది ఈవిడికి. సో మెల్లగా ఈవిడేం చేస్తుంది అంటే, అలా కాదు మనం డైరెక్ట్గా వెళ్ళి కన్ఫర్మ్ చేస్తే భర్త కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆవిడ ఇంటికి రాని ఎలకని భూమిలోకి రానిచ్చి దాన్ని పేల్డ్ అని కొడితే అప్పుడు ఇది అవుతుందని చెప్పి మన ప్రకాష్ రాజ్ గారు దాంట్లో ఆవిడ బాబాయ్ క్యారెక్టర్ చెప్తాడు. అందరం ఆదరించే సినిమా, సపోర్ట్ ఒకటి చూడండి ఆ సినిమా. సౌందర్య గారు, జగపతి బాబు గారు అండ్ ఆశాసేని. ఆవిడ ఇప్పుడు ఏదో సేని పేరు మార్చుకున్నారు కదా. అవును సార్, పేరు మార్చారు, ఆశాసేని కాస్త పేరు మార్చారు. సో అది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే గయ్యాడిగా అరవడం వల్ల పాపం ఆవిడని ఇది అనుకున్నారు కదా, ఆవిడ ఆవేశం, ఆవేదన, అంతే. వీళ్ళు అలా కామ్గా కూర్చొని ఇట్లా చూస్తున్నంత మాత్రాన వాళ్ళ మీద మీరు సింపతి చూపించక్కర్లే. వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి అనే భయం వాళ్ళకు ఉంటే వాళ్ళు సభ్యంగా ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, మాధురి రాథోడ్ గారి ఏ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, ఇప్పుడు ఎట్లా స్పందించే అవకాశం? ఏమీ చేయలేదు. చాలా మంచి పని అయింది యాక్చువల్గా. ఎందుకు చెప్తానంటే, ఆవిడ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ భార్య ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసింది. అది చెయ్యలేదు అనుకో, ఇప్పుడు ఆవిడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవిడైతే మహా ఏం చేయగలదు? రాతోడు నన్ను కొట్టింది, తిట్టింది అని ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవడానికి ఆవిడకే నిజంగా చెప్పాలంటే మొహం చెల్లదు. అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది, ఇద్దరు అడల్ట్స్ మధ్య సంబంధం, దానికి ఎవరు అడ్డం పడకూడదు, దానికి పోలీసులు అడ్డం పడకూడదు, కానీ భార్య అడ్డం పడవచ్చు. భార్యలే నిలదీయచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు. అది ఆవిడ ఆవేశపూర్వకంగా చేసింది. గట్టిగా మాడితే చంపేసినా కూడా కోర్టు శిక్ష అయ్యేది, ఎందుకంటే ఆవేశం తట్టుకోలేక చేసేసింది అనే కోణంలో ఆవిడ్ని నిర్దోషిగా వదిలేస్తారు. మొన్న రీసెంట్గా ఎటువంటిదే జరిగితే ఒక మహిళ ఆవేశం తట్టుకోలేక భర్తను చంపేస్తే 500 రూపాయలు జరిమానా వేసి పంపించారు ఆవిడకి. 500 రూపాయలు. అర్థమైందా నీకు? సో కాబట్టి ఈవిడ వెళ్ళి కేసు పెడితే వీళ్ళ మీదకి ఏదో వస్తుందనే భయం లేదు. కాకపోతే ఇప్పుడు కాకుండా అసలు ఈ సిచ్యువేషన్ జరగలేదు అనుకుందాం, వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఎట్లా కంటిన్యూ అయింది అనుకుందాం. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ప్రేమ బాగా పీక్స్కి వెళ్ళిపోయి, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో పతి పత్ని ఎవరు ఓలో ఆ ఓ ఉంది కదా, ఆ ఓ వాళ్ళ అమ్మకి చెప్పేదంట, ఏమని, అమ్మ ఆయన సినిమాకి వెళ్తున్నాడు వాళ్ళ ఆవిడతోటి, మేరేసే నై సేసక్తేమే, ఆయన పిల్లలతోటి భార్యతోటి డిన్నర్కి వెళ్తున్నా తట్టుకోలేకపోయేదంట, భార్యతో ప్రేమ మాట్లాడితే తట్టుకోలేకపోయేదంట, సెట్లో ఏమన్నా బంగారం నాన్న మాట్లాడతారు కదా, తట్టుకోలేకపోయేదంట. ఎందుకంటే ఆ ప్రేమ అలా వెళ్ళిపోతుంది, వీడు నావాడు, నాకు సమయం ఉండాలి. తర్వాత ఏమవుతుంది అంటే అవన్నీ తెలిసే కదా ప్రేమించావు నువ్వు. తర్వాత ఏమవుతుంది, ఎట్టాగైనా సరే వాడిని అక్కడి నుంచి విడదీసి నాతోనే ఉండేట్టు చేసుకోవాలి. ఒక రకమైన పొసెసివ్నెస్, ఒక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్. మా అంత అందగత్తే తర్వాత ఏం చేస్తుంది, రా వదిలేసేయి, పెళ్ళని వదిలేసేయి అంటే పాప ఆయన నానా రకాల ఇద్దరి మధ్య నలిగిపోయే సిచ్యువేషన్ ఉంటుంది సార్, ఆ టైప్లో ఉంటుంది. తర్వాత మొత్తానికి ఫ్యామిలీకి దూరం చేసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రాలేదు, ఆయన చెడ్డవాడైనా తర్వాత మేల్కొన్నాడు, నా పెళ్ళం నా పిల్లలే నా జీవితం అనుకునే కోణంలో నేను రానుపో అని చెప్పంటే, అది తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు. ఏం కేసులు పెడతారో తెలుసా, ఇట్లా వీడు నన్ను ప్రేమించాడు,
కానీ ఇప్పుడు రానే ఉంటున్నాడు అంటే పోలీసులు ఏం చేస్తారు? బుద్ధుందా నీకు? పెళ్ళైన వాడిని ప్రేమిస్తావా? సిగ్గుందా? వాడు నీకోసం రావాలా? పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి అని చెప్పి చెప్పు తీసుకుంటే వాళ్ళే పంపిస్తారు. కానీ ఈవిడేం చేస్తుంది? విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. నన్ను బలవంతం చేస్తాడు, 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తాడు అంటే పోలీసులు వెంటనే చెవిలో చెట్లు అన్ని పెట్టుకుని నమ్మేస్తారు అనమాట. 4 ఏళ్ళ నుంచి. సరే, మోటివేటెడ్ కేసు వేసుకుని ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే వీళ్ళకున్న ఈ రైట్స్ వల్ల ఈవిడ వెళ్ళి అలా కేసు పెట్టేసింది. ఏది 4 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు. రేపు ఈ అమ్మాయి కూడా, ఈ రాతోడు కూడా ఈ ప్రేమ పెరిగిపోయి తర్వాత ఆయన లేదు నాకు కుటుంబమే ముఖ్యం అని చెప్పి ఈవిడిని అవాయిడ్ చేస్తే వెళ్ళి పోలీసులో కేసు పెట్టి ఇగో ఇతను నన్ను గత 2-3 ఏళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడు అని పెట్టింది అనుకో, మళ్ళీ సేమ్ జానీ మాస్టర్ పట్టిన కదా ఆయనకి పడుతుంది కదా. కానీ ఈ రోజున ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడని కేసు పెట్టమని, ఏమ్మా నీ అంతటికి నువ్వే ఇష్టపూర్వకంగా వెళ్ళావు కదా, ఆవిడ చేత చెప్పు దెబ్బలు కూడా తిన్నావు కదా అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సాక్ష్యం ఏదైతే ఉందో దానివల్ల ఈవిడ ఎప్పుడు కూడా వెళ్ళి ఆయన మీద అత్యాచారం కేసు పెట్టలేదు. ఆయన బతికిపోయాడు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాలి, పెద్ద పెద్ద అక్షరాలతోటి వేయండి. నేను చెప్తున్నా, ఇది లేకపోయింటే ఆయన మీద ఆవిడ రేపు వెళ్ళి ఎప్పుడైనా సరే కేసు పెడితే అంతేందుకు వాళ్ళ ఆవిడ మీద కోపంతో ఇదంతా జరగలేదు, బయటికి రాలేదు, ఏ సాక్ష్యం లేకుండా ఆవిడ ఎప్పుడు చూసింది, వీడియో సాక్ష్యం లేదు, ఇదంతా వీడియో లేదనుకుందాం, వాళ్ళ ఆవిడ వెళ్ళింది చూసింది, పట్టుకుని 4 పీకింది, అయ్యో అని చెప్పి ఏడ్చుకుంది, అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఇది వీడియో రాలేదనుకో, బయటకు వెళ్ళి ఇప్పుడు ఇదే పని చేస్తే వాళ్ళ ఆయన మీద ఏదో అత్యాచారం కేసు పడితే ఏమవుతుంది? సాక్ష్యం లేదే. ఇప్పుడు సాక్ష్యం ఉంది కదా, నీ అంతటి నువ్వే కదా వెళ్ళావు, అక్కడ ఏ బలవంతం చేయలేదు కదా. ఒకవేళ అడిగినప్పుడైనా చెప్పాలి కదా. అందుకనే పోలీసులు ఏం చేస్తారు? స్టేట్మెంట్స్ తీసుకుంటారు. మీరు గమనిస్తే ఈ కేసులో ఇమీడియట్గా ఆ అమ్మాయి స్టేట్మెంటు, వాళ్ళ ఆవిడ స్టేట్మెంటు, ఆ భర్త స్టేట్మెంటు 3 తీసుకుంటారు ఏంటి అనేది. రేపు ఎప్పుడో లేదు ఇది కాదు అది కాదు అని చెప్పి చెప్పడానికి లేదు. సో ఆ కోణంలో ఈయన జానీ మాస్టర్ లాగా అనవసరంగా మళ్ళీ జైలు వెళ్ళే దాని నుంచి తప్పించుకున్నాడు. అదృష్టం అని చెప్పుకోవాలి. వాళ్ళ ఆవిడ కొట్టినా తిట్టినా నీ అదృష్టం బాగుంది, రేపు నువ్వు ఇది నువ్వు ఈ డాన్సర్స్ నువ్వు ఆ ఫోక్ అని చెప్తున్నారు కదా, ఫోక్ కాదు, డాన్సర్స్లో చూస్తున్న పెద్ద ఇది. ఇంకొక డాన్స్ మాస్టర్ ఆయన కూడా ఇటువంటి కేసుకి బలి సంగారెడ్డి జైల్లో ఒక 2 నెలలు ఉండొచ్చాడు. ఆయన పేరు బయటకి ఎందుకు అంటే ఏంటంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఏదో ఎవరు మొదలు పెడతారు. పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి భార్య పిల్లలు గుర్తొస్తారు, దూరం అవుతాడు. దీని తర్వాత కుదరదు, నువ్వు నా దగ్గర ఉండాలని చెప్పి ఈవిడ మొదలెడుతుంది. డబ్బులు ఇచ్చి వదిలించుకునేవాళ్ళు కొంతమంది, లేకపోతే జైలుకి వెళ్ళి కూర్చునేవాళ్ళు కొంతమంది. కానీ నిజానికి ఏంటి, వీళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఉంటారు. ఎవరు? ఈ అక్రమ సంబంధం పెట్టుకునేవారు. బయటకు వచ్చిన తర్వాత మగాడికి ఏ రకమైన ఛాన్స్ ఉండదు. ఆవిడే నన్ను బలవంతంగా చేసిందంటే పోలీసులు కేసు తీసుకోరు. బట్ ఈవిడ వెళ్ళి చేసింది అనుకో, అది ప్రాబ్లం. సో కాబట్టి వాళ్ళ ఆవిడ చేసింది 100కి 100 కరెక్టు. ఎవరన్నా సరే మహిళలు, పెళ్ళైన మహిళలు మీరు చూస్తుంటే ఇది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇవాళ రేపట్లో అక్రమ సంబంధాలు విపరీతంగా అయిపోయినాయి. మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఆ సంబంధంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ సంబంధంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎవరు వీళ్ళని సపోర్ట్ చేస్తారయ్యా అంటే, అమ్మో రేపు మనం పెట్టుకుంటే మనం కూడా ఎట్లా అంటారా అంటే, మనం ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటున్నాం? 3 క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ, పతి పత్ని ఎవరివో. మీరు పతితో ఐడెంటిఫై చేసుకుంటారు. చాలామంది మగాళ్ళు పతితో ఐడెంటిఫై చేసుకుంటారు. అవును, అది ఒక ఆర్ట్ అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఓతో ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇల్లీగల్ రిలేషన్స్లో ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇలా భార్యాభర్త ఉన్నా కూడా భర్తతోటి డబ్బు కోసమో లేకపోతే సుఖం కోసమో ఏదో రకంగా ఇష్టం అని చెప్పి మొత్తానికి చాలామంది దీంట్లో. షుగర్ డాడీ కల్చర్ కూడా మన హైదరాబాద్లో వచ్చింది. అన్ని చోట్ల ఉంది అది. మన హైదరాబాద్లో కొత్త రావడానికి ఏదైనా సినిమానా నేడే విడుదల అన్నట్టు అన్ని చోట్ల ఉంది. ఏంటంటే మగాడికి అందం ఇవన్నీ కావాలి చాలా వరకు, చాలామంది ఆడవాళ్ళకి డబ్బే ప్రధానం. సో ఆ కోణంలో వాడు ఎంత యూత్ఫుల్గా ఉన్నా నీకన్నా అక్కడ డబ్బే ఆకర్షణీయంగా కనబడిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి సంబంధాలకు పోతారు. ఇటువంటి సంబంధాలు పోయిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి భయం వేస్తుంది, అమ్మో రేపు వాడి పెళ్ళం వచ్చి నన్ను ఇట్టా కొడితే అని చెప్పి వెంటనే ఈవిడికి సపోర్ట్ చేయడం మొదలెడతారు.
బా ఈ రాతోడు అనే ఆవిడకి సపోర్ట్ వస్తాం చూసారా, వీళ్ళందరూ ఎవరు అబ్సల్యూట్లీ ఇటువంటి సంబంధంలో రేపు నేనుంటే నన్ను కూడా ఎలా చేస్తారేమో, తప్పు కదా అని ఆవిడతో ఐడెంటిఫై అయ్యారు వీళ్ళంతా. మీరు నిజంగా రేపు ఎల్లుండి మీకు పెళ్ళి అవుతుంది, మీ మొగుడి కోసం కూడా ఎవరైనా ఇట్లా చేస్తే అప్పుడు మీకు బాధ తెలుస్తుంది. మాకు పెళ్ళిళ్ళు గిళ్ళు అవసరం లేదండి, మేము ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని బతుకుతాం అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. సరే, ఈ మాధురి రాథోడ్ విషయం మీద ప్రముఖ డాన్సర్ అంటే ఫోక్ డాన్సరే జానులిరి గారు స్పందించారు. ఇండస్ట్రీలో ఇదేం లేదు, ఇప్పుడు కొత్తగా జరుగుతుంది అనేది ఆమె ఒక వీడియో ఏదో రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆమె కింద కామెంట్లు కూడా చాలా బ్యాడ్గా పెడుతున్నారు సార్. ముందు నీ భర్త సంగతి ఏందో నువ్వు చెప్పని. ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ గురించి ఇప్పుడు హేమ గారి వీడియో ఒకటి చూశాను, దాంట్లో ఆవిడ అనసూయ గారికి చెప్పింది మనం గాజు అద్దాల మేడ కట్టుకున్న వాళ్ళం మనం వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయకూడదని. అలా సో ఇండస్ట్రీలో 90% అలాగే ఉన్నప్పుడు లేదు అంటే మీరు చెప్పుకోవడం కాదు కదా, నేను చాలా గొప్పవాడని నేను చెప్పడం కాదు కదా, నువ్వు చెప్పాలి, అవును, జనాలు చెప్పాలి, అంతేగాని. సో అక్కడ వచ్చి చూసిన వాళ్ళు చాలామందికి ఇది ఓపెన్ సీక్రెటే ఇది జరుగుతుంది అనేది. కాకపోతే జరగడంలో ఏంటి అంటే బలవంత పెట్టడం ఎవడు నిన్ను, ఇష్టపూర్వకంగా వెళ్ళేవాళ్ళు చాలామంది. నువ్వు కామ్గా ఒక ప్రముఖ ప్రొడ్యూసరు డైరెక్టరు పెద్ద ఆయనే చెప్పాడు నాకు మామూలు మాట్లాడుతుంటే, నేను జస్ట్గా ఈ మెన్స్ రైట్స్ కోసం పోరాడుతుంటే, నువ్వు చేసేది కరెక్టే శేఖరు, చాలాసార్లు నీకు చెప్పలేదు, వాళ్ళు తల్లి కూతురు దిగుతారంట, మీరు ఉంచుకోండి సార్ పాపని ఇక్కడే ఉంటుంది, నేను రేపు రెండో వచ్చి పాపను తీసుకెళ్తాను అంటదంట. చూడండి సార్ అమ్మాయి అంతా కరెక్ట్గా ఉంటుంది, చూడండి చేతులు పెట్టి చూడండి, పర్లేదు దగ్గరుండి. సో ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారు, సిన్సియర్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పటికీ టక్కుమని ఒక పేరు చెప్పమంటే ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఆయన చాలామంది చెప్తారు, ఆయన సెట్స్లో ఎప్పుడు ఇటువంటివి జరగమని. సో అలా టక్కుమని పేర్లు చాలా తక్కువ వస్తుంది, బట్ మిగతా చోట్ల జరుగుతుంది అనేది చాలామంది చెప్పుకుంటున్నారు.